కలుద్దామన్నారు చెప్పండి. ఆ? ఏంటి మొగుడిని పిలిచినట్టు అండి అంటున్నావు? నేనేదో ఫార్మల్ గా అన్నానండి. అదిగో మళ్ళీ అండి అంటావు. అనద్దు. మీ డ్రెస్ చాలా బాగుంది. నీకు నచ్చకూడదని నాకున్న దరిద్రమైన బట్టల్లో ఇది వేసుకుని వచ్చాను. ఇది కూడా నచ్చయిందా నీకు? నాలో ఏమన్నా అంత సెక్స్ చెప్పిలు? నువ్వు నాకు నచ్చలేదని చెప్పా కదా, పెళ్లికి ఓకే అని చెప్పావంట. అవును. అవునేంటి అవును? నీకు నచ్చితే సరిపోద్దా? నాకు నచ్చాల్సిన అవసరం లేదా? మా అబ్బాయి ఫీలింగ్స్ వాల్యూ ఉండదా? మా ఇష్టాలకు గౌరవం హలో, ఉండదా? 1 minute. ఏంటి 1 minute? ఇలా 1 minute లో తీసుకున్న డెసిషన్ వల్లే మా అబ్బాయి జీవితం సగం బార్లో సగం రోడ్డు మీద ఎడుతున్నాయి. హ, అది కాదు. ఏంటి అది కాదు? ఒక నిమిషం, ఇంకా డైలాగ్ పూర్తవలేదు. ఒక అబ్బాయిగా మాకు ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో, ఎన్ని సాక్రిఫైస్లు చేయాలో మీ అమ్మాయిలకేం తెలుసు? వీటన్నిటి మధ్యలో నలిగిపోయా మేము. పెళ్ళాం విషయంలో నలిగిపోకూడదని మాకు సూట్ అయ్యే అమ్మాయిని వెతుక్కుందాం అనుకుంటే మీ ఇష్టాలు మా మీద రుద్దేస్తారా? అయిపోయిందా? ప్రస్తుతానికైతే అయిపోయిందిలే. నేను చెప్పేది వినండి. మీరు నాకు నచ్చారు. మనం ఇలా ట్రావెల్ అవుతుంటే నేను కూడా మీకు నచ్చొచ్చు. ట్రావెలా? మా ఫ్రెండ్స్ గోవా ట్రిప్ ప్లాన్ చేస్తే వెళ్ళాను నేను. అంత సరాకు నాకు ట్రావెల్. నీతో ట్రావెల్ చేస్తానా? బస్సులు కూడా నాకు అసలు పడవు. నేను అంటుంది ఆ ట్రావెల్ గురించి కాదు. మరి? మనం ఇలా కలుస్తుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు అంటున్నా. అవసరం లేదు. నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు. నాకుంది. మనం ఇలానే రెగ్యులర్ గా కలుస్తుందాం. నో, నెవర్ నెవరెస్ట్. నేను ఒక్కసారి కలిసినందుకే సిల్లు పట్టు కొడుకుతో వరుసలు నడిచినట్టుంది. ఇంక లైఫ్ లాంగ్ ట్రావెల్ అంటే చచ్చిపోతాను నేను. మీరు నేను బాధపడేలా మాట్లాడుతున్నారు. క్లారిటీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను కలుతూ నాకు ఇష్టం లేదు. ట్రావెల్ అవడం అంతకంటే ఇష్టం లేదు. నన్ను డిస్టర్బ్ చేయకు. బాయ్. కబడతా. రేయ్ పోరా, వెంట పడుతుంటే ఎక్స్ట్రాల్ చేస్తున్నావు. నీ బొగడా మొహానికి ఏ అమ్మాయి దొరక్క లాస్ట్కి నా దగ్గరికే వస్తావు. అప్పుడు చెప్తా నీ సంగతి. జిక్ జిక్ జిక్. మొగుడు సచ్చిందాననే చేసుకుంటానేమో గానీ నిన్ను మాత్రం అసలు చేసుకోను. దేక్లేంగే.